రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం కుదిరింది. 8 నెలల క్రితం సినిమా లాంఛనంగా మొదలైన అదిగో ఇదిగో అంటూ ఊరించింది. ఎట్టకేలకి మైసూర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. అదెప్పుడో చూసేయండి. ఉప్పిన తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేశాడు. అయితే తారక్ ఆల్రెడీ కమిట్ అయిన ప్రశాంత్ నీల్ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చినా డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఇదే కథని రామ్ చరణ్ కి వినిపించి ఒప్పించాడు బుచ్చిబాబు. గేమ్ చేంజర్ పూర్తి కాకుండానే బుచ్చిబాబు సినిమా లాంఛనంగా మొదలైంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా 8 నెలల క్రితమే సెలెక్ట్ అయింది. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పార్ట్ పూర్తయి కూడా 4-5 నెలలు దాటినా ఇంతవరకు బుచ్చిబాబు సినిమా మొదలు కాలేదు. గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో దిగుతుంటే 2 నెలల ముందుగానే ఈ నెల 22న మైసూర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకి రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ట్యూన్స్ ఇవ్వక ఇబ్బంది పెడతారన్న విమర్శ ఉన్నా ఆల్రెడీ మ్యూజికల్ సిట్టింగ్స్ జరిగిపోయాయి. 3 పాటల్ని రికార్డ్ కూడా చేశారని తెలిసింది. తెలుగులో రెహమాన్ కి హిట్ లేకపోయినా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కే ఈ కథకి రెహమానే న్యాయం చేస్తాడని బుచ్చిబాబు భావించాడు. సెంటిమెంట్ ని పక్కన పెట్టి రెహమాన్ కావాలన్న తన డిమాండ్ ని నెగ్గించుకున్నాడు దర్శకుడు. బుచ్చిబాబు సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్ అయ్యాడు. రంగస్థలం తర్వాత చెర్రీ గడ్డం పెంచలేదు. వినయ్ విజయరామ RRR గేమ్ చేంజర్ లో క్లీన్ షేవ్ తో కనిపించాడు. లుక్ విషయంలో బుచ్చిబాబు తన గురువు సుకుమార్ ని ఫాలో అవుతాడనిపిస్తోంది. రంగస్థలంలో చెర్రీని ఎలా చూపించాడో మరోసారి ఆ లుక్ లోకి తీసుకెళ్తున్నాడు దర్శకుడు.